గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ 4 నియోజకవర్గాలే కాకుండా ఉదయగిరి, బద్వేల్ నియోజకవర్గాలకు కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఈ నెల 31వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి రేపు 31వ తారీఖు నాడు నీళ్లు మనకు వదలబోతా ఉన్నారు. దీని ద్వారా 4,30,000 ఎకరాలకి మనకి సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు కోసం గడిచిన 30 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. 1996వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టుకి భూమి పూజ చేయడం జరిగింది. మరలా తిరిగి నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుని ఈ యొక్క గడిచిన 2 సంవత్సరాల కాలంలో 2,360 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రాజెక్టుకి కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం కంటే ముందే నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 768 కోట్లు నిర్వాసితులకు డబ్బు అందజేశారు. మిగిలిన 120-50 కోట్లు కూడా ఒక 2 రోజులలోనే వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మొత్తంగా దాదాపు 918 కోట్ల రూపాయలని నిర్వాసితులకు డబ్బులు అందజేశారు. 7 నిర్వాసిత కాలనీలు మన యొక్క లక్ష్మీపురం, కృష్ణనగర్, సాయిరామ్ నగర్, మొట్టెగొంది గ్రామాలకు సంబంధించి ఇక్కడే వందుట్ల దగ్గర నిర్వాసితులకు చక్కటి కాలనీని ఏర్పాటు చేశారు. ఈ విధంగా 7 కాలనీలని నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రకాశానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఒకవైపు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా మనకి జిల్లా చేస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను కూడా చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాను చేసి ఊరుకోకుండా ఈ ప్రాంత రైతాంగం యొక్క ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకి మనకి నీళ్లు కూడా అందిస్తున్నారు. నిర్వాసితులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గంలో ఏదైతే మనకి గ్రావిటీ ద్వారా నీరు అందేటువంటి 29,000 ఎకరాలకి సాగునీరు అందించబోతా ఉన్నారు. అంతటితో ఊరుకోలేదు ముఖ్యమంత్రి గారు. మరలా హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు మార్కాపురం జిల్లాని కలపడం ద్వారా 40,000 కోట్ల రూపాయలని రాబో సంవత్సర కాలంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టబోతుంది మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జిల్లా ఇచ్చారు. రెండో వైపు రేపు 31వ తారీఖు నాడు వెలుగొండ నీళ్లని మన ప్రాంతానికి ఇస్తున్నారు. నీళ్లు వచ్చిన తర్వాత రైతాంగానికి, మనకి పండ్ల తోటల పెంపకానికి సబ్సిడీల ద్వారా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇది మన ముఖ్యమంత్రి గారికి మన యొక్క పశ్చిమ ప్రకాశం, మన గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పట్ల ఉన్నటువంటి ప్రేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 4,000, 3,000 పెన్షన్ 4,000 చేశారు. తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా 20,000 అన్నదాత సుఖీభావ ద్వారా రైతుల ఖాతాలో సంవత్సరానికి 20,000 వేసే కార్యక్రమం. మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి తోడ్పాటునందించినటువంటి జలదాత, అపర భగీరథుడు, మన ప్రాంత అభివృద్ధి కట్టుబడిన వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకున్నామని తెలియజేస్తూ ఇప్పుడే మీరు చూస్తున్నారు వెనకాల చూడండి, వందలాదిగా ఖమ్మం, అర్ధవీడు, బేస్తవారిపేటల నుంచి రైతులు తరలి వచ్చి మేము సైతం ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు ఇస్తున్నటువంటి కార్యక్రమంలోని రైతాంగం కదిలి వచ్చింది. అలాగే రేపటి రోజు గిద్దలూరులో మా మైనార్టీ సోదరులు, మరలా ఖమ్మంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు బోనాలు తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడి నుంచి అంకాలమ్మ గుడి వరకు లాస్ట్ రోజు 30వ తారీఖు నాడు గిద్దలూరులో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అన్ని వర్గాలతో కలుపుకొని ర్యాలీ 31 వేలాదిగా గిద్దలూరు నుంచి తరలిపోయి ఏదైతే అపర భగీరథుడు మన యొక్క ప్రాంత అభ్యున్నతికి, ఈ ప్రాంతం యొక్క రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాడో ఆ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ఐకమత్యం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.